మరి ఇంత క్రూను నడిపించినటువంటి మా నిర్మాతలైనటువంటి మధుర శ్రీధర్ గారికి, అదేవిధంగా శ్రీరాముల శ్రీకాంత్ గారికి, మరి మమ్మల్ని అందరినీ ఇంకా లీడ్లో ఈ జనాల్లోకి తీసుకుపోయినటువంటి G5 గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వెనకాల పనిచేసినటువంటి మా ఏడీస్, నిజంగా యాట్సాప్. వాళ్ళని ఒక్కొక్కసారి చూస్తే ఇగో ఇట్లా నిద్రపోయినట్టు వచ్చేటోళ్ళు. అసలు ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు రాత్రి 3 దాకా, తెల్లవారు దాకా కూడా షూటింగ్ చేసి మళ్ళీ 6కే స్టార్ట్ చేసినటువంటి సందర్భాలు, అసలు పడిపోతామా అనేటువంటి సందర్భాలు. నిజంగా పని రాక్షసులు అంటే ఎలా ఉంటారో వాళ్ళు చూపెట్టగలిగారు. అందుకే ఇంత గొప్ప సక్సెస్. మీతో చప్పట్లు కొట్టిస్తుంది అలా. మా దీక్షిత్ గారు ఎక్కడున్నారో దీక్షిత్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఒక్కసారి నిల్చోవాలి మీరు. తను చాలా సైలెంట్ అండి. నిజంగా మనం సైంటిస్టులను చూస్తాం సపరేట్గా ఉండేటోళ్ళని. ఇక అలాంటి సైంటిస్టు మా దీక్షిత్ గారు. ఆయన ఏం చెప్పాడు, వీళ్ళు చెప్పేదానికి ఇంకో 2 కలుపుతాడు. ఆయన కలిపి ఎగ్జాంపుల్ వీళ్ళు 9కి రమ్మంటారు అనుకో, సార్ మనం 8కి ఉండాలి సార్ లొకేషన్లో అంటాడు. అంటే యుద్ధానికి సిద్ధమై ఉండాలి, మీరు ఎప్పుడైనా కత్తి పట్టచ్చు అని ప్రిపేర్ చేయిస్తాడు. ఎప్పుడు అనుకుంటాడో తెలియదు. ఒకరోజు రాత్రి 3 గంటలకు పోయి పడుకున్నాక నాకు రాత్రి చెప్పేసి మీకు షూటింగ్ లేదు నందగారు రేపు అని అన్నాడు. తెల్లారి 5:30కు ఫోన్ వచ్చింది, సార్ మీకు 6 నుంచి షూటింగ్ ఉన్నదని. అసలు ఎప్పుడు వండుకున్నారు, ఎప్పుడు లేచిర్రు, నాకు ఎప్పుడు లేదంటారు కదంటే అనుకున్నాం. కానీ సార్ రాత్రి మళ్ళీ ½ అవర్ డిస్కషన్ అయింది సార్, మళ్ళీ మీద ఉన్నది అన్నాడు. ఉటానే లేచిపోయినా. అంటే వర్క్ డెడికేషన్ ఎలా ఉంటుందో ఆయనను చూసి మనం నేర్చుకున్నాం. వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకు సామాన్యంగా కనిపిస్తున్నారు, కానీ వీళ్ళ వెనకాల ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కష్టపడితేనే ఇలా మీతోని చప్పట్లు కొట్టించుకుంటాను నిజంగా. మరి ఇలాంటి చప్పట్లు ఇంకా ముందు మాలాంటి వాళ్ళు ఎందరినో పరిచయం చేసి ఇలాంటి గొప్ప ప్రాజెక్టులు ఇంకా ముందు రావాలని మరి G5 గారిని కానీ, అదేవిధంగా అన్నయ్య మధుర శ్రీధర్ గారిని కానీ, మరి సోదరులు శ్రీరాముల శ్రీకాంత్ గారిని కానీ, ఎందుకంటే వీళ్ళు ఉంటేనే ఒక ప్రొడ్యూసర్ నిలబడితేనే మనం బుక్కడి బోధింటాం. కాబట్టి వాళ్ళు ఎప్పుడు చల్లగా ఉండాలి ప్రొడ్యూసర్స్ అంతా కూడా. మీ చప్పట్లకు ఎప్పుడు దాసోహం నేను. మీ ఆనందాన్ని, మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళ్ళ కోరుకునే మీ RS నంద. జనానందమే సదానందం. ధన్యవాదాలు.